హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. లేవీకాండము 25వ అధ్యాయము మొదటి నుండి 6వ వచనం చదువుకుందాం. లేవీకాండము 25వ అధ్యాయము మొదటి నుండి 6వ వచనం. మరియు యెహోవా సీనాయి కొండ మీద మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఎట్లను, నేను మీకు ఇచ్చుచున్న దేశంలోనికి మీరు వచ్చిన తరువాత ఆ భూమికి యెహోవా పేరిట విశ్రాంతి కాలమును ఆచరింపవలెను. 6 సంవత్సరములు నీ చేను విత్తవలెను. 6 సంవత్సరములు నీ ఫలవృక్షముల తోటను బద్దించి దాని ఫలములను కూర్చుకొనవచ్చును. 7వ సంవత్సరము భూమికి మహావిశ్రాంతి కాలము, అనగా యెహోవా పేరట విశ్రాంతి సంవత్సరముగా ఉండవలెను. అందులో నీ చేను విత్తకూడదు, నీ ఫలవృక్షముల తోటను శుద్ధిపరచకూడదు, నీ కారు చేల పంటను కోసుకొనకూడదు, శుద్ధిపరచని నీ వృక్ష ఫలములను ఏరుకొనకూడదు. అది భూమికి విశ్రాంతి సంవత్సరం. అప్పుడు భూమి యొక్క విశ్రాంతి సంవత్సర సస్యము నీకును నీ దాసునికిని, నీ దాసికిని, నీ జీతగానికిని, నీతో నివసించు పరదేశికిని ఆహారమగును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. తలలోంచి చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, ఘనుడా, మా రక్షకుడా, మా విమోచకుడా, మీ ఘననామమునకు స్తోత్రం తండ్రి. ఈ సాయంకాల సమయంలో మరొక మారు మీ సన్నిధిలోకి వచ్చి మీ నామాన్ని స్తుతించడానికి, ఘనపరచడానికి అయ్యా మాకు ఇచ్చిన అవకాశానికై స్తోత్రము నాయన. ఈ సమయంలో చదువుకున్న వాక్య భాగం నుండి మీరే మాతో మాట్లాడండి. ఈ వాక్యం కొరకు అయ్యా మీరు మా హృదయాలను తాకుతారని, సంధిస్తారని ఆశతో ఎదురు చూస్తున్నాం. తండ్రి మాతో మాట్లాడండి. నువ్వు ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు నాయన, నువ్వు మాట్లాడే దేవుడు ప్రభువు. అయా నా తండ్రి, నీవు రాయువు కాదు, రప్పవు కాదు, నువ్వు జీవం కలిగిన దేవుడు ప్రభువు. అయా నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతాం నాయన, మా జీవితాలు మార్పు చెందుతాయి ప్రభువు. కనుక మీరే రంగం మీదకి వచ్చి మా అందరితో మాట్లాడమని ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ నిలబడిన నేను కేవలం నిమిత్త మాత్రుని, పాపము నుండి రక్షించబడిన పాపిని తప్ప మరేమి కాను ప్రభువా. ముందుగా నా దోషములను, అపరాధములను మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. దయతో క్షమించండి, సహాయం చేయమని ప్రభువా. మీ బిడ్డలు బాగుపడినట్లుగా, వారి జీవితాలు మార్పు చెందినట్లుగా ఈ సాయంకాల సమయంలో మీరే రంగం మీదకి వచ్చి మా అందరితో మాట్లాడమని, మమ్మల్ని దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించండి, వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా సంతోషం. మరి ప్రభువైన యేసు క్రీస్తు నామములో కూడొచ్చిన పరిశుద్ధులందరికీ వందనాలు. మరి మా మధ్యలో సహోదరి హతస్స ఉంటూ నిజంగా సంతోషం. చాలా కాలం తర్వాత మరి సహోదరుని చూస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, మంచిది. మరి ఈ రాత్రికాల సమయంలో చదువుకున్న వాక్య భాగం నుంచి మరి చిన్న అంశము, ఎందుకంటే మనం ప్రార్థన గురించి మాట్లాడుకుంటున్నాం ప్రతి బుధవారం ఈ మధ్య కాలంలో. మరి ఆ క్రమంలో పోయిన బుధవారం మనం దేని గురించి మాట్లాడుకున్నామంటే ప్రార్థన మరియు వేచి ఉండటం కోసం మాట్లాడుకున్నాం. ఆమేన్. సో మనం ప్రార్థించిన తర్వాత దేవుడు మనకి ఖచ్చితంగా జవాబిచ్చే దేవుడే ఉన్నాడు. ప్రవక్త అంటాడు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబు ఇవ్వకుండా ఉండగలడా అన్నాడు. దేవుడు జవాబు ఇవ్వకుండా ఉండటం అన్నది అసలు జరగదు. నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు జవాబు ఇచ్చి తీరుతాడు. అయితే వెంటనే ఇస్తాడా జవాబు? సమస్య అది. నువ్వు ప్రార్థన చేసే అంటే నువ్వు లేవగానే సమాధానం ఇస్తాడా అంటే ప్రవక్త అన్నాడు, అన్నిసార్లు కాకపోవచ్చు.
ప్రార్థన జవాబిస్తాడు దేవుడు, ఇస్తాడు ఖచ్చితంగా. 100% ఖచ్చితంగా దేవుడు ప్రార్థనకి జవాబు ఇస్తాడు. కానీ వెంటనే ఇస్తాడా అని ప్రశ్న వస్తే అన్నిసార్లు కాదు. కొన్నిసార్లు దేవుడు మనకి ఆలస్యంగా ఇస్తాడు, కొన్నిసార్లు వెంటనే దేవుడు మనకి సమాధానం చెప్తాడు. సో ఇదంతా దేని మీద ఆధారపడింది అని అంటే దేవుడి యొక్క సమయం మీద ఆధారపడింది. అలాగే పోయినసారి చెప్పుకున్నాం, మనకు ఒక సమయం ఉంటుంది, దేవుడికి ఒక సమయం ఉంటుంది. కాబట్టి దేవుడు ఎలా పనిచేస్తాడు అని అంటే నీ సమయాన్ని బట్టి కాదు, కానీ నీకున్నటువంటి తీవ్రతను బట్టి కాదు, కానీ నీకున్నటువంటి అర్జెన్సీని బట్టి కాదు, కానీ దేవుడి యొక్క సమయాన్ని బట్టి దేవుడు సమాధానం ఇస్తాడు, పనిచేస్తాడు. అలాగే ఈ సత్యం తెలుసుకోకపోతే, ఎందుకు ఇది నేను నొక్కి చెప్తున్నానంటే, ఈ సత్యం మనకు అర్థం కాకపోతే మనలో ఏమొస్తుందంటే అవిశ్వాసం వస్తుంది, మనలో ఏమొస్తుందంటే అసహనం వస్తుంది. అంటే ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ప్రార్థన చేసిన వెంటనే దేవుడు నాకు సమాధానం ఇస్తాడు, దేవుడు సమాధానం ఇస్తాడని నువ్వు నమ్ముతున్నావు, అందులో నమ్మలేదు. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే దేవుడు వెంటనే ఇస్తాడు నాకు సమాధానం అని నువ్వు అనుకుని ప్రార్థన చేస్తే, నువ్వు కొన్నిసార్లు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. సో దేవుడు నీకు సమాధానం ఇవ్వడం నీ దృష్టిలో ఆలస్యమైనప్పుడు నీకేమనిపిస్తాడంటే, దేవుడు నాకు సమాధానం ఇవ్వట్లేదు, దేవుడు నా మొర ఆలకించట్లేదు, కాబట్టి దేవుడు సమాధానం ప్రార్థన దేవుడు సమాధానం ఇవ్వడు అని మనం ఫిక్స్ అయిపోతాం. కానీ వాస్తవం ఏంటంటే, మనం ఏ వాస్తవం తెలుసుకొని, ఏ సత్యం తెలుసుకొని ప్రార్థన చేయాలంటే, మనం ప్రార్థన చేసే ముందు మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఖచ్చితంగా నువ్వు చేసే ప్రార్థన ఆలకిస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేసే ముందు, ప్రార్థనలో కూర్చునే ముందు నువ్వు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఖచ్చితంగా ప్రార్థన జవాబు వదిలేస్తున్నాడు, ఆయన ఖచ్చితంగా జవాబు ఇచ్చి తీరతాడు అంతే. కానీ కొన్నిసార్లు ఆయన సమాధానం లేటుగా ఇవ్వచ్చు, కొన్నిసార్లు ఆయన సమాధానం వెంటనే ఇవ్వచ్చు. అదంతా కూడా దేవుడి యొక్క సమయానుసారంగా ఆయన పనిచేస్తాడు అన్నటువంటి గ్రహింపు మనకు ఉండి ప్రార్థన చేయాలి. అలా చేయనప్పుడు ఏమవుతుందంటే మనకి అసహనం వస్తుంది, అలా చేయనప్పుడు మనకి అవిశ్వాసంలో పడిపోతాం. సో అలాంటప్పుడు ఏంటంటే ఇక మనం ప్రార్థన చేయడానికి ఇష్టపడం. సో దేవుడి మీద మనకు నమ్మకం పోతుంది. కాబట్టి ఈరోజు మనకు తెలియాల్సినటువంటి సత్యం ఏంటంటే, దేవుడు తన కాలంలో మనకి సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. మన కాలాన్ని బట్టి కాదు, దేవుడు తన కాలంలో సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. సో కాబట్టి దేవుడు ఆ విధంగా మరి సమయాన్ని ఆయన ఎల్లప్పుడూ కూడా ఆయన యొక్క సమయాన్ని తప్పిపోయే దేవుడు కాదు. అలాగే ప్రార్థన చేసేటప్పుడు మనం దేవుడు మనకేం నేర్పిస్తా ఉన్నాడు అంటే, నా నామంలో మీరు అడగండి ఏది అడిగినా, నా నామంలో మీరు ఏది అడిగినా నేను చేస్తాను, నా నామంలో మీరు ఏది అడిగినా తండ్రి మీకు దయచేస్తాడు అని యేసు మనకి బోధించాడు, నేర్పించాడు. దాని అర్థం ఏమిటి? ఎందుకు మనం యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాం? ఎందుకు యేసుక్రీస్తు నామంలో అడగాలి? మనం అడగాల్సిందల్లా అడిగేసి చివరిలో యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాము తండ్రి అని అంటాం. దానికి కారణం ఏమిటి అని అంటే, సంగమా, మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు నామంలో అడుగుతూ ఉంటామో ఆ ప్రార్థన అంతా కూడా అడిగేది దేవుడి దృష్టిలో మనం కాదు, కానీ యేసుక్రీస్తే అడుగుతున్నట్లే. ఎందుకంటే యేసుక్రీస్తు కనుక ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడు. ఆయన భూమిలో ప్రార్థన చేస్తే, తండ్రి నేను నిన్ను ఏది అడిగినా నేను నాకు దయచేస్తామని నాకు తెలుసు. ఆయన ప్రార్థన చేస్తా అంటున్నాడు, నేను నిన్ను ఏది అడిగినా నువ్వు నాకు దాన్ని దయచేస్తావని నాకు తెలుసు అంటున్నాడు ఆయన. అలాగే ఇప్పుడు నీవు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా నువ్వు యేసుక్రీస్తు నామాన్ని వాడే కాబట్టి
ప్రార్థన చేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా తండ్రి నీ ప్రార్థన ఆలోచించి తీరాల్సిందే. అందుకోసం ఏం అంటాడంటే, నా నామంలో మీరు తండ్రి ఏదైనా సరే మీకు దయచేస్తాడు అంటాడు. అదోదా? నా నామంలో మీరు తండ్రిని ఏదైనా సరే మీకు తండ్రి దయచేస్తాడు. ఎందుకంటే యేసుక్రీస్తు అడిగితే తండ్రి ఏదైనా ఇస్తాడు. యేసుక్రీస్తు అడిగితే ప్రతిదీ కూడా యేసుక్రీస్తు తండ్రి దయచేస్తాడు. కాబట్టి ఇప్పుడు మనం కూడా యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం కాబట్టి దేవుడు మనకి సమాధానం ఇస్తాడు అన్నటువంటి విశ్వాసం కలిగి ఉండాల్సిన అవసరం ఉన్నది. హల్లెలూయా. ఉదాహరణకి మీకు అర్థం కావాలంటే యేసుక్రీస్తు నామములో అడగటం అంటే అర్థం ఏంటి అంటే, ఇప్పుడు సముద్రంలో యోహాను వచ్చి నా దగ్గర నాకు కొంచెం పనులు బండి ఇస్తామని అడిగాడు. నేను బండి తాను ఇంట్లో ఉన్నాయా, మీ వదిన దగ్గరికి వెళ్ళి తీసుకో, అడుగు ఇచ్చింది అని చెప్పాను. ఇప్పుడు తమ్ముడు వెళ్ళి వదిన తామని బండి తామని నాకు పనులు బయటికి పోవాలి అన్నాడు. ఇచ్చిందా? ఆశ్రమం గారు ఇచ్చిందా? ఎవరు? ఎందుకని? ఆమెకి నేను చెప్పాలి ఎవరని, అప్పుడే చేస్తుంది. ఓకే, అలా కాకుండా తమ్ముడు బండి తాను అన్న అడుగుతున్నాడు, అన్నయ్య ఏమన్నాడు చెప్పి అన్నాడు. అప్పుడు మాస్టర్ గారు అంటే ఇచ్చింది. అంటే ఇప్పుడు బండి తాను అడుగుతున్నది ఎవరు? యోహాను ద్వారా నేను అడుగుతున్నాను. ఎప్పుడైతే యోహాను నా పేరు చెప్తాడో, అమ్మ ఇవ్వమన్నాడు, మాస్టర్ గారు ఇవ్వమన్నాడు అని చెప్పి ఎప్పుడైతే చెప్తాడో అప్పుడు యోహాను ద్వారా నేను అడుగుతున్నాను. అంతేగాని యోహాను అడగలేదు కదా. కానీ వాస్తవంగా అడుగుతుంది యోహానే. కానీ ఆయన ద్వారా ఎప్పుడైతే నా పేరు చెప్తున్నాడో అప్పుడు అడుగుతున్నాడు కాబట్టి. అలాగే ఈరోజు యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాడు తండ్రి అని మనం అంటున్నామంటే అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు నేను అడుగుతున్నాడు, అడగడం చేసుకోవాలని చెబుతున్నాము. హల్లెలూయా. నాకు ఇది కావాలి కాబట్టి ఇది కావాలి అని చెప్పి యేసుక్రీస్తు నన్ను అడగమన్నాడు. కాబట్టి యేసుక్రీస్తుకి నాకు ఇది కావాలని చెప్పి యేసుక్రీస్తు ఇవ్వమన్నాడు. కాబట్టి ఇవ్వుతండ్రి అంటే దేవుడు ఖచ్చితంగా మనకి దాన్ని దయచేస్తాడు. ఎందుకంటే అడుగుతున్నది ఇక ఎంత మాత్రం నువ్వు కాదు, నీ ద్వారా యేసుక్రీస్తు అడుగుతున్నట్టు లెక్క. కాబట్టి సంఘంలో మనం ప్రార్థన చేసేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనం గ్రహింపుతో ప్రార్థన చేసిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే మనకు అవగాహన ఉంటుందో, ఆ గ్రహింపు ఉంటుందో, మనం ఖచ్చితంగా వాటిని పొందుకునే విశ్వాసం కలిగి ఉంటాం. అయితే ఈరోజు నా అంశం ఏంటంటే, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు తొందరపడకూడదు. ప్రార్థన చేస్తున్నప్పుడు మనం గందరగోళపడకూడదు. ప్రార్థన చేస్తున్నప్పుడు జవాబు వస్తుందా రాదా, జవాబు ఆలస్యం అవుతుందేమో అన్నటువంటి ఆందోళన మనకు అసలు ఉండకూడదు. అలా ఆందోళన పడ్డాము అంటే, అలాగా సహనం లేకుండా మనం ప్రార్థన చేస్తున్నామంటే మనం చివరిదాకా వెయిట్ చేయలేం. దేవుడు ఇచ్చేంత వరకు వేచి ఉండాలి. సో కాబట్టి దానికోసము ఈరోజు మనం దేవుడు అడుగుతున్నప్పుడు దేవుడు మనకి ఇస్తాడు ఖచ్చితంగా అన్నట్టు నమ్మకంతో మనం అడగాలి. ఏంటంటే మనకి ఈరోజు తెలియాల్సిన అంశం ఏంటంటే, దేవుడు ఎప్పుడు కూడా తన కాలంలో పనిచేస్తాడని నమ్మాలి. హల్లెలూయా. నువ్వు అడుగుతున్నది దేవుడు నీకు ఇస్తాడు, కానీ ఎప్పుడు ఇస్తాడు అంటే తన కాలంలో ఇస్తాడు అన్నట్టు గ్రహింపు మనకు ఉండాలి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు ఏదైనా సరే ఒక మాట చెప్తున్నాడంటే ఆ మాట నెరవేర్చడానికి ఆయన సమర్థుడని చెప్పి మనం నమ్మాలి ఫస్ట్. ఆమేన్. దేవుడు మనకి నమ్మకం మనం మొట్టమొదటిగా. చూడండి, ఇక్కడ దేవుడు ఏమంటాడంటే, మనుషులకు మాత్రమే కాదు విశ్రాంతి, ఇశ్రాయేలు ప్రజలారా మీ భూములకు కూడా విశ్రాంతి ఇవ్వండి అని చెప్తున్నాడు దేవుడు. ఆయన 7వ సంవత్సరాన్ని భూమికి విశ్రాంతి సంవత్సరంగా ఆయన ప్రకటిస్తా ఉన్నాడు. 6 సంవత్సరాలు పంట వేయండి,
తిండి తినడానికి, మీ దోసలు తిండి తినడానికి, మీతో ఉన్నవాళ్ళు తిండి తినడానికి, మీ సంస్థని కూడా ఆ పంట పొలంలో తనంతటి తాను మొలిచినటువంటి ఆ పంటనే మీరు ఆ 7వ సంవత్సరం తినాలి అని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి, ఇది మనకి ఎలా అనిపిస్తూ ఉంటుందంటే 6 సంవత్సరాలు పని చేయండి, లేదా 6 రోజులు పని చేయండి, 7వ రోజు విశ్రాంతి తీసుకోండి అన్నప్పుడు అందులో ఉంది చాలా బాగుంది కదా. 6 రోజులు పని చేయండి, 7వ రోజు విశ్రాంతి తీసుకోండి, విశ్రాంతి తీసుకోవడం మంచిదే కదా. సో ఈ ఆజ్ఞ పాటించడం చాలా ఈజీ అని మనం అనుకుంటున్నాం. అలాగే 6 సంవత్సరాలు పంట వేసుకోండి, 7వ సంవత్సరం పంట వేయద్దు, 7వ సంవత్సరం తనంతట తానే పండినటువంటి పంటని మీకు నేను తినడానికి ఇస్తాను అని చెప్పి దేవుడు చెప్తే ఆ ఆజ్ఞ పాటించడం చాలా సులభం అని చెప్పి మనం అనుకుంటున్నాం. ఎందుకంటే 6 సంవత్సరాలు కష్టపడతాం, 7వ సంవత్సరం మనకి విశ్రాంతి కాబట్టి పంట వేయాల్సిన అవసరం లేదు, కొయ్యాల్సిన అవసరం లేదు, మనకి చాలా ఖాళీ సమయం ఉంటుంది కాబట్టి మనం వెకేషన్ పోవచ్చు, వేరే దేశాలు పోవచ్చు, మనం టూర్లు పోవచ్చు, షికారులు చేయవచ్చు, కాబట్టి మనకి విశ్రాంతి ఇస్తున్నాడు దేవుడు అని చెప్పి అనుకుంటారేమో. సో 7వ సంవత్సరాన్ని విశ్రాంతి సంవత్సరంగా ప్రకటించడం ఇశ్రాయేలు ప్రజలకి చాలా సింపుల్ అని మనం అనుకుంటున్నాం. కానీ ప్లీజ్ సంగమా, 7వ సంవత్సరం విశ్రాంతి పాటించండి అన్నటువంటి ఆ ఆజ్ఞని వాళ్ళు తప్పిపోయారు. దేవుడు వచ్చేవాడు బాగానే ఉంది ఆమె, కానీ దాన్ని పాటించడానికి వచ్చేసరికి వాళ్ళందరూ కూడా 7వ సంవత్సరాన్ని విశ్రాంతి దినంగా, విశ్రాంతి సంవత్సరంగా పాటించడానికి వాళ్ళకి ఇష్టంగా అనుకోలేదు. వాళ్ళు ఏమంటారంటే ఒకరోజు ఖాళీగా ఉండండి, లేదా 1 నెల ఖాళీగా ఉండండి, 2 నెలలు ఖాళీగా ఉండండి, 3 నెలలు ఖాళీగా ఉండండి అంటే ఓకే, పర్వాలేదు, ఉండొచ్చు. సంవత్సరం పాటు అంటే సంవత్సరం పాటు ఈఎంఐలు ఎక్కడెత్తాలి, సంవత్సరం పాటు అప్పులు ఎక్కడెత్తాలి, సంవత్సరం పాటు మేము జలసాలు ఎలా చేయాలి, సంవత్సరం పాటు మాకున్న ఖర్చులను మేము ఎలా తగ్గించుకోవాలి, ఆ పంట వేయకపోతే మాకు డబ్బు సరైనటువంటి సమృద్ధిగా ఉండవు కదా. మరి అలాంటప్పుడు మేము ఎంత బతకాలి అన్న ఆలోచన వాళ్ళు చేస్తాం. ఆమె ప్రతి సంఘమా, దేవుడు ఏదైనా సరే ఒక ఆజ్ఞ ఇచ్చాడంటే ఆయన తెలియకూడదు చదవడానికి. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడనంటే ఆ ఆజ్ఞను పాటించినప్పుడు దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆ ఆజ్ఞ నువ్వు పాటించినప్పుడు నిన్ను పోషించే బాధ్యత ఆయన తీసుకుంటాడు. ఆమె చూడండి, ఆకాశపు వాటిని ఆకాశం నుంచి ఆహారాన్ని కురిపించిన దేవుడు అది. 1 సంవత్సరం కాదు, 1 నెల కాదు, 2 నెలలు కాదు, 40 సంవత్సరాలు పోషించాడు. ఆమె కాబట్టి దేవుడు ఒక ఆజ్ఞను ఇస్తున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా పాటించడానికి మనం శ్రద్ధగా ఉండాలి. హల్లెలూయా. అలా పాటించినప్పుడే దేవుడు మనం దీవించే దేవుడు. మన సొంత ఆలోచనలు ప్రవేశపెట్టి నెలంటే అర్థం చేసుకోవచ్చండి, 3 నెలలంటే అర్థం చేసుకోవచ్చండి, సంవత్సరం పాటు ఎవరు ఉంటాడండి పంట వేయకుండా, ఈఎంఐ ఎవరు కట్టాలి, అది చేయాలి, ఇది చేయాలని చెప్పి మనం తొందరపడుతున్నాం. అని దేవుడు ఆజ్ఞ ఇస్తున్నప్పుడే ఆయనకి ఏమి ఇస్తున్నాడో, ఎందుకు ఇస్తున్నాడో ఆయన తెలిసి ఇస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా దేవుడి మాటకు లోబడాలి. ఆయన అంటున్నాడు 26వ అధ్యాయంలో, ఇప్పుడు మీరు చదువుకున్నారు కదా, అదే లేవీయులు 26వ అధ్యాయంలో 34వ వచనం. మీరు మీ శత్రువుల దేశంలో ఉండగా, 26:34, మీరు మీ శత్రువుల దేశంలో ఉండగా, చూడండి 27వ వచనం చదువుతాం. నేను ఇలాగూ చేసిన తరువాత మీరు నా మాట వెనక నాకు విరోధంగా నడిచిన
ఆమె నేను చెప్పినట్టుగా మీరు చేయకపోతే ఇవన్నీ చెప్పాడు ఆయన. 6 రోజులు విశ్రాంతి, 6 రోజులు పని చేయండి, 7 రోజులు విశ్రాంతి తీసుకోండి, 6 రోజులు పంట వేయండి, 7వ సంవత్సరం పంట మానేయండి. సరే ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత ఆయన చోటు అంటున్నాడు, నేను ఇలాగ చేసిన తర్వాత మీరు నా మాట వినక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను కోపపడి మీకు విరోధముగా నడిచాను. ఆమె నేనే ఈ పాపములను బట్టి ఏడంతలుగా మిమ్మల్ని దండించాను అని చెప్తూ, అంటే నా మాట వినకపోతే నేను ఏం చేస్తాను అని చెబుతూ, ఆ క్రమంలో ఆయన ఏం చేస్తాడు చెబుతూ కిందకి 34 వచ్చినాం చూడండి. మీరు మీ శత్రువుల దేశంలో ఉండగా, అంటే నేను మీ శత్రువులని అప్పగిస్తానంటాడు. 32 నేనే మీ దేశమును పాడు చేసిన తరువాత దానిలో కాపురముడు మీ శత్రువులు దాన్ని చూచి ఆశ్చర్యపడదు. జనములలోనికి మిమ్మల్ని చెదరగొట్టి మీ వెంట కత్తి తీసేదరు. మీ దేశం పాడైపోవడం, మీ పట్టణంలో పాడుపడు. మీరు మీ శత్రువుల దేశంలో ఉండగా మీ దేశము పాడైన దినములని అది తన విశ్రాంతి దినములను అనుభవించును. అదే అది పాడైన దినములన్నీ అది విశ్రమించును. ఆమె మీరు దానిలో నివసించినప్పుడు అది విశ్రాంతి కాలంలో పొందకపోయిన విశ్రాంతిని అది పాడైన దినములలో అనుభవించును. అదే దేవుడు అంటాడు, మీరు నేను చెప్పిన మాట విని మీ పొలానికి మీరు విశ్రాంతి ఇవ్వకపోతే, మీరు ఎన్ని సంవత్సరాలు విశ్రాంతి ఇవ్వకూడదు, అన్ని సంవత్సరాలు నేనేం చేస్తా, మిమ్మల్ని శత్రువుల దేశంలో తోలేస్తా, మీ మీద గతి చేస్తా, మీ శత్రువులకు అప్పగిస్తా, మిమ్మల్ని ఈ దేశంలో ఉండకుండా పాడగొడతా. పాడిపోయినప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు అయితే విశ్రాంతి సంవత్సరాలని ఆశ్రయించలేదో అన్ని సంవత్సరాలు మనం అక్కడే వచ్చి ఈ పొలాలన్నింటినీ వీడు పెట్టేసి, ఈ పొలాల్లో ఎవరు పని చేయకుండా చేసి, పని చేసే ఒకరు ఇక్కడ లేకుండా చేసి మీ పొలాలకు నేను విశ్రాంతిస్తానంటాడు. కాబట్టి సంగమా, దేవుడు ఒక మాట చెప్పాడంటే ఖచ్చితంగా దాన్ని మనం వినకపోతే మనం లెక్క నుంచి దాన్ని ఎలా తీసుకోవాలో దేవుడు తెలుసు. అలాగే దేవుడు మీరు ఆదివారం రండి దేవుడి సంఘానికి, దేవుడి సన్నిధిలో మీరు గడపండి అని చెప్పి 6 రోజులు పని చేసుకోండి. మీరు వారానికి 1 రోజు దేవుడి సన్నిధిలో గడపండి. దేవుడికి సమయం ఏమని చెప్పారంటే మనకి 6 రోజులు కూడా సరిపోక ఆదివారం దేవుడికి రోజు కూడా మనం పనికి ఉపయోగించి మనం కనుక ఎంతకాలం అయితే దేవుడి సన్నిధిలో ఉండకుండా మనం పక్కకి వెళ్తామో అదంతా కూడా దేవుడు మళ్ళా తిరిగి తీసుకుంటాడు మన దగ్గర నుంచి. అలాగే సంగమా, దేవుడికి ఇచ్చేటువంటి దశమానం కావచ్చు, కానుకలు కావచ్చు, స్వేచ్ఛాపనం కావచ్చు, మీరు ఇవ్వకపోతే దేవుడు వాటిని ఎక్కడ తీసుకోవాలో దేవుడు తెలుసు. అలాగే కాబట్టి సంగమా, దేవుడు ఏదైనా సరే ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం మనకున్నది. అలా పాటించకపోతే ఏం చేస్తాడో ఏం చేయాలో దేవుడు ఆల్రెడీ తెలుసు. కాబట్టి మనము దేవుడి మాట చెబితే దాన్ని ఖచ్చితంగా పాటించాల్సిన అవసరము ఉన్నది, పాటించాలి. సో ఆ విధంగా పాటించకపోతే, అవిశ్వాసంతో నువ్వు పాటించకపోతే అది నీ తప్పు అవుతుందని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది. అలాగే వీళ్ళు వేరే దేశంలోకి, అనగా బబులోను దేశంలోకి వెళ్ళి దేవుడు చెదరగొట్టిన తర్వాత నెబుకద్నెజర్ రాజు వచ్చి వాళ్ళందరినీ కూడా చెరపట్టుకొని వెళ్ళిపోయాడు. ఇర్మియా దాని గురించి ప్రవచించాడు. ఇర్మియా ఏమంటాడంటే 70 సంవత్సరాలు మీరు బబులోను దేశంలో పరవాసులుగా ఉంటారు, బందీగా దాసులుగా ఉంటారు అని చెప్పాడు. ఎందుకు 70 సంవత్సరాలు? ఎందుకు 70 సంవత్సరాలు మీరు అక్కడ ఉంటారని దేవుడు చెబుతున్నాడు అనంటే, వీళ్ళు 70 సంవత్సరాల పాటు వారి భూమికి విశ్రాంతి సంవత్సరాలను ఆచరించలేదా? ఆమె మీ యొక్క విశ్రాంతి సంవత్సరంలో లెక్క చొప్పున నేను మిమ్మల్ని 70 సంవత్సరాలు వేరే దేశంలోకి
తోలివేస్తాను, ఆ 70 సంవత్సరాలు కూడా ఈ భూమి విశ్రాంతిని ఆచరిస్తుంది. అంటే బబులోను రాజు వచ్చి వాళ్ళని తీసుకుని పోవడానికి వెనకాలన్న కారణం ఏంటంటే దేవుని మాట వాళ్ళు వినకుండా విశ్రాంతి సంవత్సరాలు ఆచరించకుండా వాళ్ళు 70 విశ్రాంతి సంవత్సరాలు ఆచరించలేదు. అంటే దాదాపు 500 సంవత్సరాల పాటు వాళ్ళు ఒక్క విశ్రాంతి సంవత్సరం కూడా వాళ్ళు పాటించాల, భూమి విశ్రాంతి ఇవ్వలేదు. దాంతో దేవుడు ఏం చేశాడంటే బబులోను దేశానికి వాళ్ళందరూ కూడా చెర పంపివేసి అప్పుడు ఆ భూమికి ఆయన విశ్రాంతి ఇస్తా ఉన్నాడు. అయితే ప్రియ సంగమా, దేవుడు ఏదైనా సరే ఒక పని చేస్తానన్నప్పుడు, ఒక సమయం ఇచ్చినప్పుడు ఆ సమయానుసారంగా ఆయన పని చేసే దేవుడు అన్నాడు. అలాగే చూడండి, ఇర్మియా ప్రవచించాడు దానికోసము. అలాగే అదే ప్రవచనం అంటే 70 సంవత్సరాల తర్వాత వస్తాడు దేవుడు, అక్కడి నుంచి విడిపిస్తాడు, యెరూషలేముని కట్టిస్తాడు, మందిరాన్ని కట్టిస్తాడు తిరిగి అని చెప్పినటువంటి ఆ వాగ్దానాన్ని తర్వాత మనం చూస్తే అనేక మంది దాని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు, అనేక మంది దాని గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ రేపు సంగమా, దానియేలు కాలంలో అది నెరవేరడానికి వచ్చేంత వరకు కూడా దేవుడు రంగం మీదకి రాలేదు. అలాగే చూడండి, దేవుడు ఎప్పుడు రంగం మీదకి వస్తాడంటే ఆయన ఏ సమయంలో అయితే ఒక సమయాన్ని ఫిక్స్ చేసుకున్నాడో ఆ కాలంలో దేవుడు రంగం మీదకి వస్తాడు. అలాగే సో అప్పటి వరకు కూడా ఎంతమంది ప్రార్థన చేసినా సరే ఆ ప్రార్థన ఆయన అప్పటి వరకు కూడా సమాధానం ఇవ్వడు. నువ్వు ప్రార్థన చేయొచ్చు, దేవుడు విన్నా ప్రార్థన అంటే పెట్టాడు, కానీ ఎప్పుడు సమాధానం ఇస్తాడు, దాన్ని ఎప్పుడు నెరవేరుస్తాడు అని అంటే నువ్వు ఎప్పుడు చేయబడ్డప్పుడు దేవుడు ఏదైతే కాలాన్ని నిర్ణయించాడో ఆ కాలంలో దేవుడు తన యొక్క పనిని నెరవేర్చుకునే దేవుడు. అలాగే సో కాబట్టి మనం చూడండి, ఎజ్రా కాలంలో ఆయన ఇర్మియా కాలంలో ప్రవచించబడింది. అలాగే ఎజ్రా కాలంలో చూసినట్లయితే జకర్యా కాలంలో చూసినట్లయితే ఒక దేవదూత వచ్చి దేవుడి యొక్క 70 సంవత్సరాల విడుదల కోసం దేవదూత ప్రార్థన చేస్తా ఉంది. సో దేవదూత ప్రార్థన చేసినా కూడా దేవుడు వచ్చి విడుదల ఇవ్వట్లా. ఎందుకంటే ఆయన ఒక సమయాన్ని ఆయన నిర్ణయించాడు కాబట్టి ఆ సమయానికి ఆయన పనిచేస్తాడు కాబట్టి దేవదూత వచ్చి ప్రార్థన చేస్తున్నా సరే దాని గురించి ఆయన ఏమి మాట్లాడలేదు. విడుదల ఇప్పుడు వదిలిస్తుందని చెప్పి ఆయన అంటలేదు. మరి ఎప్పుడు వస్తున్నాడు ఆయన రంగం మీదకి అని అంటే దాదాపు 70 సంవత్సరాలు కావచ్చింది. ఆ సమయంలో దానియేలు వచ్చాడు రంగం మీదకి. అలాగే సో నేను దానియేలు పుస్తకాలు చదువుతున్నాడు, దానియేలు గ్రంథం చదువుతున్నాడు. ఇర్మియా గ్రంథం చదువుతున్నప్పుడు ఇర్మియా ద్వారా దేవుడు ప్రవచించినటువంటి ప్రవచనాన్ని ఆయన చదివినప్పుడు ఆయనకి ఏమర్థమైంది అని అంటే దానియేలు ఇర్మియా ప్రవచించాడు. ఎప్పుడంటే ప్రవచించాడు 70 సంవత్సరాల తర్వాత నేను మిమ్మల్ని బబులోను దేశం నుంచి నేను మిమ్మల్ని విడిపిస్తానని చెప్పి దేవుడు చెప్పాడు. కాబట్టి ఆ సమయం దగ్గర పడింది అని చెప్పి ఇప్పుడు దానియేలు ఏం చేస్తా ఉన్నాడంటే దానియేలు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు 70 సంవత్సరాలు అయిన తర్వాత నేను మిమ్మల్ని తీసుకొస్తానని చెప్పి చెప్పాడు, ఆ మందిరాన్ని కట్టిస్తానని చెప్పాడు. చెప్పిన తర్వాత దేవుడు చేస్తాడు కదా, నువ్వు ప్రార్థన చేయాల్సిన అవసరం ఏంటి? చూడండి, ఇది పెద్ద ప్రశ్న మనకి. దేవుడు ఏదైనా సరే ఒకటి చేస్తారంటే మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది? మనం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు కదా, దాని గురించి దేవుడి సన్నిధిలో మొరపెట్టాల్సిన అవసరం లేదు కదా, దాని గురించి దేవుడి సన్నిధిలో ఆడవలసిన అవసరం లేదు కదా అని అంటే ప్లీజ్ సంగమా, ఆ సమయం దేవుడు ఏదైతే ఒక కార్యాన్ని చేస్తానని చెప్పి ఆయన సమయంలో ఏ సమయం ఉందో ఆ సమయం దగ్గరైనప్పుడు ఆ సమయానికి దేవుడు ఖచ్చితంగా అక్కడ ప్రార్థన చేసేటువంటి ప్రార్థన ఆత్మని రేపుతాడు. చూడండి, ఎంతో మంది ప్రార్థన చేస్తా ఉన్నారు. మోసే కాలంలో విడుదల కోసం ఎంతో మంది ప్రార్థన చేస్తా ఉన్నారు. కానీ అమ్రాము యోగ్య
చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎందుకు ఆ ప్రార్థన చేస్తూ ఉన్నారు అంటే విమోచకుడు వచ్చేటువంటి సమయం అయింది. దేవుడు ఏ సమయంలో విమోచకుడు పంపించాలనుకుంటున్నాడో ఆ సమయం అయింది. కాబట్టి ఆ సమయంలో వాళ్ళు ప్రార్థన అనేది చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేయడానికి వాళ్ళు కూడుకున్నారు. ఎందుకంటే దేవుడు వాళ్ళు ప్రేరేపిస్తూ ఉన్నాడు. అంటే దేవుడు ఒక పనిని చేస్తానని ముందుగానే వాగ్దానం చేసినప్పటికీ ఆ సమయానికి అక్కడ ప్రార్థన చేసేవాళ్ళు దేవుడు లేడు. ఎందుకంటే అది దేవుని నియమమైనది. దేవుడు నీకు ఏదైనా సరే ఒకటి దయచేయాలి అంటే, ఒకటి ఇవ్వాలి అంటే నీవు ఖచ్చితంగా ప్రార్థన చేసి అడగాల్సిన అవసరం ఉన్నది. దానికోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉన్నది. నువ్వు ఎదురు చూడకపోతే దేవుడు రంగం మీదకి రాడు. కానీ ఆయన కాలం వరకు వస్తే ఎదురు చూసేవాడు కూడా దేవుడే చెప్తాడు. అదే నువ్వు అప్పటిదాకా ఏం పట్టించుకో, నువ్వు అప్పటిదాకా వెదకుండా ఉంటావు. కానీ దేవుడి సమయం దగ్గరే కొద్ది దేవుడు నిన్ను ఎన్నుకుంటే దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే దేవుడు ప్రేరేపిస్తాడు. ప్రార్థన చేయడానికి దేవుడు ప్రేరేపిస్తాడు. కాబట్టి సంగమా, ఈరోజు దేవుడు ఇప్పటివరకు నీకేదో సమస్య ఉంది. ఆ సమస్య కోసం ఎప్పటి నుంచి నువ్వు బాధపడుతున్నావు. కానీ నీకు సడన్ గా ఏమో తెలియదు, నీకు ప్రార్థన చేయాలనిపిస్తుంది. సడన్ గా ఏడమైనా సరే దాని గురించి ఆలోచన, దాని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, దాని గురించే ప్రార్థన చేస్తావు. ప్రార్థన చేయాలని ఆలోచనకు వస్తా ఉంది అంటే దాని అర్థము దేవుడు నీకు సమాధానం ఇవ్వడానికి దగ్గరగా ఉన్నాడు అని అర్థం. దేవుడు సమాధానం ఇచ్చేటువంటి సమయం ఆసనమైంది నాకు. అలాగే ఎందుకంటే 70 వారాలు 70 సంవత్సరాలు ఎప్పుడైతే దగ్గర పడిందో అప్పుడు దానియేలుకి ఏమైనా ఆలోచిస్తుందంటే ప్రార్థన చేయాలన్న ఆలోచన వచ్చింది. ఆమె సో కాబట్టి ప్రార్థన చేశాడు. ఆ సమయంలో దానియేలుకి దేవుడు దూత ద్వారా జవాబిస్తా ఉన్నాడు. అలాగే ఆ తర్వాత అదే వాగ్దానాన్ని నెరవేర్చడానికి దేవుడు కోరేషు అనేటువంటి రాజును కూడా రేపుతూ ఉన్నాడు. ఆమె దేవుడు ఏదైనా సరే ఒకటి చెయ్యాలి అన్నటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు, ఆ సమయం దగ్గరకు వచ్చినప్పుడు, ఆ సమయానికి దేవుడు ఎవరిని రాకపోతే వాళ్ళని ఖచ్చితంగా రేపు చేస్తాడు. ఎందుకంటే అది ఆయన సమయం అయినది. ఆయన పని చేయడానికి రంగంలోకి వచ్చాడు. కాబట్టి అసలు కోరేషు రాజుకి ఇశ్రాయేలుకి సంబంధం లేదు. కోరేషు రాజు అన్నాడు, అతనికి ధర్మశాస్త్రం తెలియదు, దేవుడు అంటే ఎవరో తెలియదు. కానీ మందిరాన్ని తిరిగి నిర్మించడానికి దేవుడు నిర్ణయించిన కాలం వచ్చింది. కాబట్టి దేవుడు నిర్ణయించినటువంటి ఆ సమయం దగ్గర పడింది. కాబట్టి ఇప్పుడు దేవుడు కోరేషు హృదయాన్ని రేపుతూ ఉన్నాడు. అలాగే సంగమా చూడండి, కోరేషు రాజు ఏం చేస్తాడో తెలుసా? ఆయన రాజ్యంలో అందరినీ కూడా ప్రకటించారు. ఇదిగో యెరూషలేములో ఉన్నటువంటి దేవుడి మందిరాన్ని నిర్మించడానికి నేను పూనుకుంటున్నాను. మీరందరూ కూడా మీ దగ్గర ఉన్నటువంటి బంగారం కావచ్చు, వెండి కావచ్చు, గాడిదలు కావచ్చు, పశువులు కావచ్చు, అవన్నీ కూడా ఇదిగో ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వండి. వాళ్ళు వాటి అక్కడ తీసుకెళ్ళి ఆ మందిరం కట్టడానికి వాటిని ఉపయోగిస్తారని చెప్పి ఆయన దేశం అంతటా కూడా ప్రకటించాడు. అంత స్టెప్ తీసుకోవడానికి కారణం ఏంటి అనంటే దేవుడు మందిరాన్ని కట్టిస్తాను అన్నటువంటి ఆ మాట నెరవేర్చేటువంటి సమయం దగ్గర పడింది. కాబట్టి కాబట్టి ఆ విధంగా ప్రియ సంగమా, దేవుడు ఏదైనా సరే ఒక ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏదైనా ఒక వాగ్దానం చేస్తే ఖచ్చితంగా ఆ వాగ్దానం నెరవేర్చే సమయానికి నిన్ను ప్రార్థన చేసేలా చేస్తాడు దేవుడు. అలాగే అది నెరవేర్చడానికి ఏదైతే అవసరమో, ఎవరైతే రాపాలో వాళ్ళందరినీ కూడా రేపే బాధ్యత దేవుడు తీసుకుంటాడు. అలాగే కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు మనకు ఆ నిశ్చయిత ఉండాలి. మనం ప్రార్థన చేసి అడుగుతున్నప్పుడు దేవుడు నాకు ఖచ్చితంగా ఆయన సమయం ప్రకారం నాకు పని చేస్తాడు, ఆయన సమయం ప్రకారం నేను అడిగిన దాన్ని నెరవేరుస్తాడని చెప్పి నువ్వు నమ్మకం కలిగి ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు కూడా అవిశ్వాసానికి లోనుగావు, నువ్వు ఎప్పుడు కూడా అసహనానికి లోనుగావు. కానీ ఆలస్యం అయినా సరే, సమాధానం రావడం కొంచెం లేట్ అయినా సరే నీవు విశ్వాసంతో దేవుని దగ్గర కనిపెట్టగలుగుతావు దానికోసం. కాబట్టి సంగమా, దేవుడు ఎల్లప్పుడూ కూడా నీ యొక్క కాల ప్రకారం పనిచేయడు, కానీ
దేవుని యొక్క సమయం ప్రకారం దేవుడు పనిచేస్తాడు. హల్లెలూయా. ఆ విషయాన్ని గుర్తుంచుకొని ఖచ్చితంగా మనము ఆ విధంగా ప్రార్థన చేస్తున్నటువంటి అవసరం ఉన్నది. అలాగే మన బైబిల్లో చూస్తే దేవుడు పనిచేసేటువంటి సమయాలు కూడా అవన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సమయంలోనే పనిచేస్తా ఉన్నాడు. ఆమేన్. ఈవెన్ యేసుక్రీస్తు చనిపోయిన సమయం కూడా ఆమేన్ ఆ ఆలయంలో ఎప్పుడెప్పుడు బలులిస్తారు అంటే ఉదయం ఒక బలిస్తారు, సాయంత్రం ఒక బలిస్తారు. ఆమేన్. సో యేసుక్రీస్తు ఎప్పుడు చనిపోయాడంటే ఖచ్చితంగా సాయంకాల బలి సమయంలో చనిపోయాడు. అంత ముందు చనిపోకూడదు, దాని తర్వాత చనిపోకూడదు. ఖచ్చితంగా సాయంకాలం బలిచేటువంటి 3 గంటల సమయంలో ఎందుకు యేసుక్రీస్తు చనిపోయాడు అంటే అది దేవుని సమయమైనది. యేసుక్రీస్తు గొర్రెపిల్ల కనుక, యేసుక్రీస్తు బలవడానికి వచ్చేటువంటి నిజమైనటువంటి దేవుని గొర్రెపిల్ల ఆయనే కనుక ఆయన చనిపోవాల్సింది కూడా ఎప్పుడేనంటే సాయంకాల బలి సమయంలోనే చనిపోయాడు. హల్లెలూయా. అలాగా దేవుడు ఎప్పుడు పనిచేసినా ఎక్కడ పనిచేసినా బైబిల్లో ఒక కాలం ప్రకారంగానే ఆయన పనిచేస్తూ ఉంటాడు. అది ఆయన కాలమైనది. ఆమేన్. కాబట్టి సంఘమా మన విషయాలు గుర్తుంచుకొని మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభువా నీవు ఖచ్చితంగా నాకు జవాబిస్తావు, కానీ నీ సమయంలో నువ్వు జవాబిస్తావు. నా సమయంలో కాదు, నేను అడిగిన సమయానికి కాదు, కానీ నీ సమయంలో నేను ఖచ్చితంగా నాకు జవాబిస్తామని చెప్పి నేను ఎదురు చూస్తున్నానని చెప్పి మనం దేవుడు చెప్పినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనం ఆలకించి మనకు సమాధానం ఇచ్చే దేవుడే. ఆ విధంగా మనం ప్రార్థన చేద్దాం, విసుకక ప్రార్థన చేద్దాం, ఎడతెక్కకుండా ప్రార్థన చేద్దాం. కానీ మనం ఏమైనా చూడాలంటే దేవుడు తన కాలం ముందు మనకి సమాధానం ఇస్తాడు. ఆ విధంగా ఎదురు చూసినప్పుడు మన విశ్వాసంలో బలహీనం కాకుండా విశ్వాసంలో స్థిరంగా నిలబడగలమని విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. దేవుడి మాటలు దీవించును గాక, దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించును గాక. హల్లెలూయా. Hallelujah, 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 hallelujah. దేవుడు ప్రార్థన జవాబిచ్చే దేవుడని, అలానే దేవుడు ఏ సమయం అయితే ఆయన నిర్ణయించుకున్నారో ఆ సమయంలోనే దేవుడు కార్యం చేస్తాడు. తండ్రి మనుషుడు నిర్ణయించుకున్నటువంటి సమయం కాదు, కానీ నీవు ఏ సమయం అయితే నా ప్రభావ నువ్వు నా తండ్రి నువ్వు మాకు సిద్ధపరిచుకున్నావు తండ్రి, ఆ సమయం వరకు మేము ప్రార్థన చేసే విశ్వాసం ధరించే ప్రభావ. మా సమయం మీద నాకు విశ్వాసం కాదు కానీ తండ్రి, నీవు ఏ సమయం అయితే నిర్ణయించుకున్నావో, ఎప్పుడు నువ్వు సహాయం చేయబోతున్నావో దాని మీద విశ్వాసం ఉంచు తండ్రి. ప్రార్థించగలిగే ఆ మనసు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అవును నాయన. తండ్రి 100% జవాబిచ్చే దేవుడు నాయన. అవును నాయన. తక్షణమే సహాయం చేసే దేవుడు తండ్రి. అవును ప్రభువా. ఏ విధంగా నా తండ్రి మా యొక్క సమయం మీద ఆధారపడ్డప్పుడు నాయన కొన్నిసార్లు నాకు జవాబు రాదు అని అటువంటి సమయంలో నేను విశ్వాసంలో పడిపోయే పరిస్థితి వస్తుందని గుర్తించిన తండ్రి వర్తమానం నాకు ఇస్తున్నారు. మానవులు ఎక్కడ పడిపోతున్నారో అది మాకు తెలియజేస్తున్నాం ప్రభావం. తండ్రి ఇశ్రాయేలు నాయన ఓ ప్రభా 6 రోజులు పనిచేసి 7వ రోజుని స్నానం తీసుకోమని నువ్వు చెప్పావు తండ్రి. అలాగే ఇశ్రాయేలు నాయన 7 సంవత్సరాలు 6 సంవత్సరాలు పంట పండించి 7వ సంవత్సరం పంట ఏమవుతుందని చెప్పారు తండ్రి. అది నీ ఆజ్ఞనే ఉంది ప్రభావం. ఎందుకు వారు ఆ యొక్క బహుళ దేశంలో 70 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారంటే వాళ్ళ ఆజ్ఞ దేవుని చెప్పిన ఆజ్ఞ పాటించలేదని చెప్పారు తండ్రి. అవును నాయన. ఎందుకు వారు శత్రువుకి దేవుడు ఎందుకు అప్పగిస్తున్నారు, ఖడ్గానికి ఎందుకు అప్పగిస్తున్నారు, శ్రమకు ఎందుకు అప్పగిస్తున్నారంటే దేవుని వాగ్దానాన్ని దేవుడు చెప్పిన మాటను వారు పాటించలేదని చెప్పారు. అందుకనే వారు బానిసలోకి వెళ్ళిపోతున్నారు.
అందుకే అనేక మంది చనిపోతున్నారు ప్రభువా. దేవుడు తండ్రి నీ ఆజ్ఞను పాటించే భాగ్యం దయచేయండి. నీ చిత్తానుసారంగా మేము నడిచే భాగ్యం దయచేయండి ప్రభువా. అవును నాయన. మా యొక్క తలంపులు బట్టి కాదు తండ్రి, మా యొక్క సొంత చిత్తాన్ని బట్టి కాదు నాయన, నీ చిత్తం మా జీవితంలో నెరవేర్చలేకన్నాడు. ఆమేన్. నీ అందరూ విశ్వాసం నుంచి నీవిచ్చే సమయంలో మేము కనిపెట్టుకోలేదు ప్రభువా. ఆమేన్. నీకే మహిమ ఘనత ప్రభావం చేస్తున్నాను తండ్రి. అవును నాయన. నమ్మదగిన దేవుడు నాయన, అవును నాయన. సహాయం చేసే దేవుడు తండ్రి. అవును తండ్రి. ఓ ప్రభువా, నీ ప్రాంతంలో నాకెనకుండా పోవడానికి నా చెవులు మందగించలేదని చెప్పావు తండ్రి. అవును నాయన. నీకు సహాయం చేయకుండా పోవడానికి నా చెవులు పుస్తకాలేదని చెప్పావు ప్రభువా. నమ్మదగిన దేవుడు తండ్రి. నీ అందరూ విశ్వాసం మాట్లాడుతుంది. అవును నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎంత అద్భుతమైన కృప, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృప, ఎంతో మధురమైన Oh,
హల్లెలూయా, హల్లెలూయా. జీవము కలిగిన దేవ, సర్వోన్నతుడా, మీకు నామమునకు స్తోత్రం తండ్రి. నిశ్చయముగా మా ప్రార్థనకు నీవు జవాబిచ్చే దేవుడు అయినావు. మా ప్రార్థన, మా ప్రతి ప్రార్థనకి కూడా జవాబు భద్రుడు అయినావు తండ్రి. ఎందుకంటే మీరు అన్నారు, ఇదిగో అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడు మీకు తీయబడును, వెదకుడి మీకు దొరుకును, అడుగు ప్రతివానికి కూడా ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు ప్రభు. నువ్వు ఖచ్చితంగా మా ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు నాయన. అంత మాత్రమే కాదు నాయన, ఈ సమయంలో నువ్వు మాకు ప్రార్థనకు జవాబిచ్చే సమయాన్ని కూడా అయ్యా ఈరోజు దేవుని సమయంలో నేను మాకు జవాబిస్తామని మాతో మాట్లాడవుతాను. అయ్యా మేము ఎదురు చేసే సమయం కాదు, అయ్యా మేము అనుకున్న సమయం కాదు ప్రభు. మీకు ఏదైతే మీరు నిర్ణయించినారో ఆ సమయంలోనే నువ్వు మాకు జవాబిస్తామని మేము నమ్మవల్లని మాకు తెలియజేస్తావు ప్రభు. అలా చేసినప్పుడు, అలా నమ్మినప్పుడే మేము విశ్వాసంతో మీ యొక్క సమాధానం కొరకు ఎదురు చూడగలుగుతామని, మేము విశ్వాసంతో ఎదురు చూడగలుగుతామని మాతో మాట్లాడావు ప్రభు. నిజముగా నువ్వు ఏదైతే వాగ్దానం చేశావో దానిని నువ్వు నెరవేర్చడానికి సమర్థుడు అయినావు తండ్రి. నీ వాగ్దానం చేసిన ప్రతి దానిని కూడా నువ్వు ఖచ్చితంగా నెరవేర్చి తీరుతావని మేము నమ్ముతున్నాం ప్రభు. తండ్రి, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకునని చెప్పిన దేవుడు ప్రభు. ఇదిగో నా నామములో తండ్రిని ఏదైనా సరే దయచేస్తాడని చెప్పిన దేవుడు ప్రభు. యా ఈ సమయంలో ప్రభు మా యొక్క సమస్యల కొరకు, మా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మా ప్రతి ప్రార్థనకు నువ్వు జవాబిచ్చే దేవుడిని నమ్మి ప్రార్థిస్తున్నాం తండ్రి. యా సంఘమును మీరు జ్ఞాపకం చేసుకున్నాడు. పరిశుద్ధాత్మను అడిగితే ఇస్తానని వాగ్దానం చేసావు నాయన. ఇదిగో మీ బిడ్డలు మిమ్మల్ని రొట్టె అడిగితే రాతినిస్తారా, చేపను అడిగితే పామునిస్తారా? మీరు ఇవ్వరు కదా. మీరు చెడ్డవారైంది మీ పిల్లలకు మంచి వాటిని ఇవ్వాలని మీరు చూస్తున్నారే. నేను మంచి పరలోకపు తండ్రిని కదా. మీరు నన్ను అడిగితే మరి నిశ్చయముగా మీకు పరిశుద్ధాత్మను ఇస్తానని వాగ్దానం చేస్తావు తండ్రి. చెడ్డవారైనటువంటి మీరే మీ బిడ్డలకు మంచి వాటిని ఇవ్వాలని మీరు చూస్తున్నప్పుడు, మంచివాడైనటువంటి నేను మీకు ఇంకెంత నిశ్చయముగా మీకు దయచేస్తాను పరిశుద్ధాత్మను చెప్పి వాగ్దానం చేస్తావు తండ్రి. తండ్రి, ఈ సాయంకాల సమయంలో అడుగుతున్నాము తండ్రి, అయ్యా సంఘమునకు పరిశుద్ధాత్మ బాప్తిసం దయచేయండి. సంఘమును ఆయన తిరిగి జన్మించిన అనుభవాలను తీసుకున్నామని ప్రార్థిస్తున్నా తండ్రి. ఈ సంఘం ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తండ్రి పరిశుద్ధాత్మ బాప్తిసం పొందురుగాక ప్రభు. సంఘమును ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ అయా సంఘంలో ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ చేత తిరిగి జన్మించిన అనుభవాన్ని పొందురుగాక ప్రభు. ఆ విధంగా సంఘమును దీవించమని ప్రార్థిస్తున్నా. అలాగే సంఘంలో ప్రభు అనారోగ్యంతో బలహీనమైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారికి నాయన కలువరి శిలువలో విధించినటువంటి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. కలువరి శిలువలో మీరు కార్చిన రక్తం ద్వారా మా పాపాలకు వెల చెల్లించి ఉన్నారు తండ్రి. మా రక్షణ మీరు కొని ఉన్నారు తండ్రి. అలాగే మీరు పొందిన దెబ్బల చేత మాకున్న ప్రతి రోగాన్ని కూడా నువ్వు తీసివేసిన దేవుడు ఉన్నావు తండ్రి. అయా మాకున్న ప్రతి రోగానికి నువ్వు వెల చెల్లించి ఉన్నావు ప్రభువా. కనుక మేము ఎంత మాత్రము కూడా మా రోగాలను భరించాల్సిన అవసరం లేదు. ఇంకా ఎంత మాత్రం రోగులుగా ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు నాయన మీరు ఇచ్చినటువంటి ఆ స్వస్థతను విశ్వాసంతో పొందుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సంఘంలో ఇంకా
మా కుటుంబాల్లో ఇంకా ఎవరైనా సరే రక్షణ లేకుండా ఉన్నట్టు వరకు రక్షణ భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నా. మారు మనసు లేకుండా వెలుగు తిరిగినటువంటి పరిస్థితుల్లో ఉన్న వారిని అయా మీరు నాయన మరలా మీ సన్నిధిని తోడుకున్నామని ప్రార్థిస్తున్నా. తండ్రి వెనక జారిపోయిన వారిని మరలా తోడుకున్నామని ప్రార్థిస్తున్నా. అలాగే నాయన జగత్తు పునాది వేయబడక మునిపే ముందుగా మీరు ఎవరైతే అయా చూసి ఉన్నారో గొర్రెపిల్ల జీవగ్రంథంలో వారి పేర్లు రాయబడి ఉన్నాయో వారిని అందరినీ చింతపల్లి గ్రామంలో ఆకర్షించమని ప్రార్థిస్తున్నా. నా తండ్రి ఆకర్షించినదే ఎవరు రాడని చెప్పిన దేవుడు. అయ్యా మీరు ఆకర్షించమని ప్రార్థిస్తున్నా. అయ్యా పక్షిరాజు పిల్లలు ఎక్కడైతే ఉన్నాయో అయ్యా వాటిని రక్షించమని ప్రార్థిస్తున్నా. అయ్యా వాటికి విడుదల ఇచ్చమని ప్రార్థిస్తున్నా. అయ్యా సంఘ శాఖల పండగల్లో ఉన్నప్పటికీ అయ్యా వాటిని విడిపించమని ప్రార్థిస్తున్నాను. ఒకవేళ లోకములు ఉన్నట్లయితే లోకము బంధకాల నుంచి వాటిని విడిపించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి సహాయం చేయండి. ఇదిగో నాయన ఈ సాయంకాల సమయంలో వెత్తబడినటువంటి వాక్యం అందరి హృదయాల్లో ఫలించినట్లుగా నీరు కట్టి మీరే హృదయంలో ఫలాన్ని తెచ్చమని ప్రార్థిస్తున్నాను. చేరొచ్చిన ప్రతి ఒక్కరికి చేతులు సమర్పించుకుంటున్నాను. అల్పుడు నన్ను కూడా ప్రభావం మీ చేతికి సమర్పిస్తున్నా. మీ కృప నాకు తోడుగా ఉంచండి. మీ కొరకు నమ్మకంగా జీవించే భాగ్యం నాకు దయచేయండి. సంఘం కొరకు ఇంకా కష్టపడి ప్రభావం అయ్యా మీ సన్నిధిలో అయ్యా నాతని ఎల్లప్పుడూ ధ్యానించేవాడిగా మీ వాక్యాన్ని ఎల్లప్పుడూ ఆయన మీ సన్నిధిలో ప్రార్థించేవాడిగా అయ్యా నన్ను ఉంచమని ప్రార్థిస్తున్నాను. అలాగే సంఘములకు కూడా అయ్యా ప్రార్థించే ఆత్మను దయచేయండి. నాయన వాక్యమును ధ్యానించే ఆత్మను దయచేయండి. అయ్యా ఎత్తబడే సమయం దగ్గర అవుతూ ఉన్నది. అయ్యా నా తండ్రి మీరు మధ్యాకాశంలోకి వచ్చి మమ్మల్ని పిలిచేటువంటి సమయం ఆసనం అవుతున్నది నాయన. కనుక మేము నాయన ఇహలోక నా తండ్రి వ్యాపారాలతో ఇహలోక మాలిన్యంతో మేము అంటుకట్టకుండా ప్రభువా అయ్యా నా తండ్రి మీ వైపు చూచే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఈ లోకమును విడిచి ప్రభువా ఈ లోకమును నాయన మేము దృష్టించకుండా ప్రభువా కేవలం మీ వైపు మాత్రమే చూడగలిగే భాగ్యాన్ని మాకు దయచేయమని సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడు నాయన యేసు క్రీస్తు నామములో ప్రార్థించండి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృపా సమాధానములు సకల పరిశుద్ధులకును కూడిన మనందరకు సదాకాలం తోడండి నడిపించును గాక. ఆమేన్. ముగించబడింది. అందరికీ వందనాలు.